ఇక చెరువులు నాలాలపై ఇల్లు నిర్మించుకున్న వారిలో గుబులు రేగుతోంది. హైడ్రా కూల్చివేతలతో అక్రమదారులు హడలెత్తిపోతున్నారు. తాజాగా హైదరాబాద్లోని దుర్గం చెరువులోని కాలనీల్లో ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల జీహెచ్ఎంసీ అధికారులు 204 ఇళ్లకు నోటీసులు ఇవ్వడంతో బిక్కుబిక్కుమంటున్నారు. నోటీసులు అందుకున్న నిర్మాణాల్లో ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి, పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు, సినీ రాజకీయ ప్రముఖులు నివసించే భవనాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. హైటెక్ సిటీలోని రాయదుర్గం, మాదాపూర్ గ్రామాల పరిధిలో దుర్గం చెరువు ఉంటుంది. చుట్టూ వేలాది విలాసవంతమైన భవనాలు వెలిశాయి. దుర్గం చెరువు ఎఫ్టీఎల్కు సంబంధించి జీహెచ్ఎంసీ పాతిన హద్దురాలను ఎవరూ పట్టించుకోవడం. దుర్గం చెరువు సగం భాగంలోకి నివాస ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు చొచ్చుకొస్తున్నాయి. 10 ఏళ్ల క్రితం ప్రాథమిక నోటిఫికేషన్ ద్వారా ఎఫ్టీఎల్ను గుర్తించారు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ ద్వారా ఆ ప్రాంతానికి రక్షణ కల్పించలేదు. తొలుత గుట్టలు ఉన్న ప్రాంతాలలో 100 ఎకరాలకు పైగా చెరువు విస్తరించి ఉందని అధికారులు అంచనా వేశారు. అయితే కొలతల తర్వాత దుర్గం చెరువు 84 ఎకరాల్లోనే ఉందని తేల్చారు. నగరం పశ్చిమ భాగంలో అత్యంత ప్రసిద్ధి చెందిన చెరువుగా, సీక్రెట్ లేక్గా దుర్గం చెరువుకు గుర్తింపు ఉంది. అయితే హైటెక్ సిటీ ఏర్పాటు తర్వాత క్రమంగా చెరువు చుట్టూ ఆక్రమణలు పెరిగాయి. ఈ ప్రాంతాల్లో న్యాయమూర్తులు, రాజకీయ నేతలు, ఇంజనీర్లు, ఉన్నత అధికారులు ఇలా ప్రముఖుల నివాసాలను ఏర్పాటు చేసుకోవడంతో క్షేత్రస్థాయి సిబ్బంది కబ్జాల జోలికి వెళ్లలేదని తెలుస్తోంది.